రొమాన్స్ అనేది మన ఉంటుంది, అది దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఎవ్రీబడి, బట్ ఓన్లీ ఫ్యూ టాక్ అంతే. రొమాన్స్ లేని మనిషి ఎవరైనా ఉంటారండి? చచ్చిపోవడం బెటర్. కాబట్టి కాబట్టి దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? ఇప్పుడు రొమాన్స్ అనేది ఒకటే పాయింటే చెప్తున్నా, చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది, చాలా పవిత్రంగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. సరే, ఇది ఒక కొత్త కోణంలో నా రొమాన్స్ని చూపించాను. అది నానిగారు సార్ది ఒక డైలాగ్ ఉంటుంది సార్, అంటే సార్ది చెప్పిన దాన్ని కన్క్లూడ్ అంటే, ఎందుకంటే సార్ ఎంత స్పోర్టివ్గా చేశారంటే, అంటే బేసిక్గా జనరేషన్ గ్యాప్స్ మధ్య సార్ చెప్తున్నారు. అదే ఇందాక చెప్పాను కదా డైలాగు, మీది 40 ఏళ్ళకి అయిపోయి బండ్లురా, మా 60 ఏళ్ళైనా స్టిల్ స్ట్రాంగ్గా ఉంటాయని. సార్ నాతో డైలాగ్ అంటారు, అమ్మ ఈ రోజుల్లో మీకు టచ్ అంటే కామ్ అయిపోయింది, మా రోజుల్లో టచ్ అంటే చాలా పవిత్రమైంది, అలాంటి పవిత్రం దొరికితే వదులుకోవద్దమ్మా అని. అంటే అంత స్పోర్టివ్గా చేశారు సార్. అండ్ షూర్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నానిగారు ఇది ఎక్కువ మామ అల్లుళ్ళు కూడా కలిసి చూస్తారు ఈ సినిమాని. అవునా? ఖచ్చితంగా. ఎందుకంటే మామ అల్లుడు మధ్యన అది ఒక వేరే బాండింగ్ అండి. ఫాదర్ సన్ను, బ్రదర్సు ఇవన్నీ వేరే. మామ అల్లుడు మధ్య పెక్యులర్ బాండింగ్ ఉంటుంది. ఆడు కలిసి మందేస్తారు, కలిసి మాట్లాడుకుంటారు, కలిసి పోట్లాడుకుంటారు, రకరకాల. అంటే అంతకంటే చెప్పను నేను. మీరు మామ అల్లుళ్ళు అయితే కలిసి ఖచ్చితంగా సినిమాకి వెళ్ళాలి. మేనల్లుడు మేనమామ కలిసి వెళ్ళాలి సినిమాకి. నరేష్ గారు ఇక్కడ మీరేమో పవిత్రమైన రొమాన్స్ అంటున్నారు, ఆయనేమో పవిత్రంగా ఉంటుంది, పవిత్ర 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 అంటారు. ఏంటి పవిత్ర పవిత్ర అని ఇద్దరు కూడా ఎక్కువ మాట్లాడుతున్నారు? ఏం లేదు సార్, ఇప్పుడు మీరు ఎక్కడ మా బట్టల మీద కమెంట్ చేస్తారో అని మాకు భయంగా ఉంది. అందుకని అదేనా, అంటే మీరు కూడా కాబట్టి మేము చాలా జాగ్రత్తగా పవిత్రంగా మాట్లాడుతున్నాం. 50 ఏళ్ళు వచ్చినాయి మీకు, మరి ఇలాంటి డ్రెస్ వేసుకున్నారని మీరంటే మళ్ళీ మేమేమన్నా? అవును, మీ షర్ట్ కొంచెం పొట్టిగా టైట్గానే ఉంది. మీ షర్ట్ కొంచెం పొట్టిగా టైట్గానే ఉంది. అవును, ప్యాంట్ ఫుల్గా ఉంది కదా. ఉంది. ఓకే. కిరణ్ గారు సార్ యాక్చువల్గా ఇందాక మీరు ఆల్రెడీ డిక్లైమర్లో చెప్పేశారు ఆల్రెడీ, సార్ ఫ్యామిలీ అంతా రావచ్చు అని. అవును సార్. మీరు ఎంత చెప్పినా కూడా టీజర్లో ట్రైలర్లో మీరు డైరెక్ట్గా వాడిన పచ్చి బూతులు సార్ అవి కదా, మరి అంత పచ్చిగా అయితే ఓకే చెప్పండి సార్ ప్లీజ్ సార్. మీరు వాడిన ఎల్వరుడు దాన్ని ఏమంటారు సార్? మరి ఓకే సార్ చెప్పండి సార్ క్వశ్చన్. మరి అది ఎంతైనా కొంచెం మీకున్న ఫ్యామిలీ ఇమేజు, బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజు దీన్ని డిస్టర్బ్ చేయవా అని? లేదు సార్, అంటే నేను ఇందాకే అందుకే చెప్పాను సార్, అది ఒక క్యారెక్టరేషన్ తాలూకు చిన్న వాడి బిహేవియర్ ఎలా ఉంటుంది అన్నది ఏవైతే సినిమాలో ఉన్నది 1-2 టీజర్లో గ్లిమ్స్లో పెట్టేసాం. మీరు సినిమాకి వస్తే సర్ప్రైజ్ అయిపోతారు. నిజంగానే ఒక ఫీలింగ్ ఉన్నా అవి సినిమాలు కంటిన్యూ అవుతాయి. అసలు సినిమాలు ఉండవు సార్, సినిమాలో ఓన్లీ 1-2 ఉంటాయి. వాడి క్యారెక్టరేషన్ తాలూకు అవి ఏంటి అనేది అది పెట్టేసాం. ఎందుకంటే మేము ఇంకా ట్రైలర్ వదలలేదు, ట్రైలర్ వదిలిన తర్వాత ఫుల్ క్లారిటీ వస్తుంది. అండ్ మోర్ ఆఫ్ సినిమాలోకి వచ్చిన తర్వాత అరే ఇంత ఫ్యామిలీ ఎలిమెంట్ చెప్పాడా, ఇంత మంచి ఎమోషన్ చెప్పాడా అన్న మంచి వైబ్ ఏర్పడుతుంది సార్. అందుకే నేను కాన్ఫిడెంట్గా ఫ్యామిలీ ఐడెన్స్ థరోలీ ఎంజాయ్ చేస్తారని చెప్తున్నాను సార్.